హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇవి పచ్చి మామిడికాయలు. ఇంకా సీజన్ కదా, ఈరోజు పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకునే రెసిపీ అనేది చూపిస్తున్నాను. టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఇవి ముందుగా సన్నగా కట్ చేసి ముందుగా ఒక 20 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ముందుగా ఇగోండి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసేయండి. ఇప్పుడు లాస్ట్గా ఇంగువ కూడా నేను గడ్డ ఇంగువ వాడుతున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకోండి. ఎండుమిరపకాయలు వేస్తా ఇవ్వండి. సన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఎండుమిరపకాయలు వేగే లోపల మామిడికాయ కట్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకుని నేను రోట్లో దంచుకునే వాళ్ళకైతే కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు. ఇవి ఇలా అన్నీ కట్ చేసేసుకొని మనం ఎండుమిరపకాయలు చేసుకుని తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి కదా, ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఎండుమిరపకాయలు చల్లారిపోయే లోపల ఇది కూడా ప్రాసెస్ అయిపోద్ది. నేను చెప్పినట్టు మనం పులుపు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ తీసుకోండి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కోసి పెట్టేసాను కదా, ఇప్పుడు వచ్చేసి మనం చల్లారిపోయాక ఎండుమిరపకాయలు మిక్సీ వేసేసుకున్నాం. దీంట్లోనే ఉప్పు, కొంచెం పచ్చడి అంటేనే ఉప్పు కొంచెం ఎక్కువ పట్టింది కదా, మిక్సీ పట్టేసుకున్నాం. ఇంకొంచెం పొడి అయిపోయాక ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా ఇదిగోండి ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి పోపు వేసేద్దాం. పోపుకి వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, తర్వాత వచ్చేసి కొంచెం ఇంగువ నేను ఆల్రెడీ దాంట్లో వేసాను. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. ఇది కొంచెం దోరగా వేసాక చిటిపట అంటున్నాం కదా, అప్పుడు మనం వేసుకున్న పచ్చడి ఇది దంచుకుంటే ఇంకా బాగుంటుంది. చక్కగా మొత్తం కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ పెట్టేస్తాను. నేను ఎరగట్లు ఏంటంటే పైన వేసేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు ఇష్టంగా ఉండు, లేదంటే నేను ఇందాక పోపు వేసాను కదా అప్పుడు వేసుకుంది. ఇంకా తీసేసి ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, వేడి అన్నంలోకైతే సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకున్నారనుకోండి 2-3 రోజులు కూడా చాలా బాగుంటుంది. దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను దంచుకునే బదులు మిక్సీ చేసి చూపించాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.